తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. హిందూ ధర్మంలో స్త్రీ పాత్ర గురించి చెప్పుకుంటున్నాం కదండి. అన్నీ ఆడవారికైనా మగవారికి ఏమీ లేదా అని అడుగుతున్నారు ప్రేక్షకులు. మగవారికి ఏమైనా ఉన్నాయా అమ్మ? తప్పకుండా చెప్పుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అన్ని కట్టుబాట్లు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఏం లేవా అని అడుగుతున్నారు కదా. మనం హిందూ ధర్మంలో స్త్రీ యొక్క పాత్ర గురించి చెప్తున్నాము. సరే, మీరు అడిగారు కాబట్టి నేను ఇక్కడ పురుషుల ప్రస్తావన తీసుకురాను. కానీ ఈ ప్రశ్న నేను కూడా మొన్న చూశాను కామెంట్లో. నేను ఈ జడ గురించి చెప్పినప్పుడు కూడా ఒక అమ్మాయి ఎవరో ఇవన్నీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి ఏం లేవా అని అడిగింది. నేను మన హిందూ ధర్మంలో చెప్పింది కట్టు బొట్టు జుట్టు గురించి, ఈ 3 విషయాల గురించి చెప్పాను. ఇక్కడ మగవాళ్ళ యొక్క నేచర్, వాళ్ళ గుణం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి జడ పదార్థం అనుకోండి, జడ పదార్థం చేస్తారా? అంటే జడంతో పాటు చపలులు కూడా. ఈరోజు పులిహోర కావాలి అంటే రేపు వాళ్ళకి బిర్యానీ కావాలి. ఇది మగవాళ్ళ యొక్క నేచర్ అనుకో, అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి అలా ఉంటుంది. ఒక వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత మీరు అలంకరణ గురించి చెప్పాను. స్త్రీమూర్తి ఎలా ఉండాలి, అందంగా అలంకరించుకోవాలి, చక్కగా చెవు కమ్మలు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, పట్టీలు పెట్టుకోవాలి, చీర కట్టుకోవాలి. ఇవన్నీ నాకు తెలిసినవి మన సనాతన ధర్మంలో పాటించే విషయాలు. ఈ సనాతన ధర్మం ఎందుకన్నాను అంటే, కొన్ని విమర్శలు ఎలా ఉన్నాయి అంటే, మేము పాటించము, మేము ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయమండి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నువ్వు సనాతన ధర్మాన్ని పాటించవలసిన బాధ్యత, ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టవలసిన బాధ్యత ప్రతి స్త్రీమూర్తికి ఉంది. నీ పురుషుల వేషధారణ ఎవరు చూడరు, ఒక స్త్రీనే చూస్తారు. ఎందుకంటే ప్రకృతితో సమానమైన అందము స్త్రీకి మాత్రమే ఉంది. నేచర్లో ఉన్న అందం అంతా స్త్రీలో ఉంది. స్త్రీ నేను అందంగా కనపడాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ప్రకృతివి కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత స్త్రీగా నీకుంది. ఎందుకుంది? వైవాహిక జీవితంలోకి ఒక స్త్రీమూర్తి వచ్చినప్పుడు, ఇప్పుడే చెప్పాను కదా, ఆ పురుషుడి యొక్క స్వభావము రకరకాలుగా ఉంటుంది. ఈ రోజు తిన్నది రేపు అక్కర్లేదు పురుషుడికి. ఆ పురుషుడిని నీ వెనక నీ కొంగు కట్టుకోవాల్సిన బాధ్యత నీదే, పురుషుడిది కాదు. నేను ఇలా మాట్లాడుతున్నాయంటే నా చెవు కమ్మలు ఊగుతున్నాయి. ఈ కమ్మలు ఊగుతున్నప్పుడు నీ భర్త చూడాలి, అవే ఎంత అందంగా ఊగుతున్నాయి ఇవి. తాటంక యుగళీభూత తపనోడుప మండల. అమ్మవారికే 2 తాటంకాలు. ఎలాంటి తాటంకాలు? సూర్యమండలం, చంద్రమండలం. అవునండి. ఇంకా చెప్పుకుంటే మనం సౌందర్యలహరి చెప్పుకుంటున్నప్పుడు మొత్తం ప్రళయం అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క చెవి కమ్మ వలన శివుడు లయం కాడట. చెవి కమ్మ వలన సౌందర్యలహరి చెప్పుకున్నప్పుడు దాని గురించి వివరించుకుందాం. అంటే నీ భర్త యొక్క ఆరోగ్యం కానీ, నీ భర్త యొక్క స్థితిగతులు, ఇవన్నీ కూడా కొన్ని మనం పాటించి బాగుంటాయి. మనం పాటిస్తే పసుపు కుంకుమలు అంతే. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదండి, పురుషులు చపల చిత్తులు, వారిని కొంగు కట్టుకోవాల్సిన బాధ్యత నీది కాబట్టి, వివాహ ధర్మంలోకి అడుగు పెట్టావు కాబట్టి, ఇప్పుడు ఇందాక చెప్పానుగా అమ్మ పాత్ర, ఎందుకంటే త్యాగాన్ని పోషిస్తున్నావు కాబట్టి వీళ్ళని కొంగు కట్టుకోవాల్సిన బాధ్యత నీదే. వాళ్ళని కొంగుకు ముడేసుకోవాలి అంటే పొద్దున్నుంచి రాత్రి దాకా దెయ్యంలా వాడు దిగేసుకుని తిరిగితే కాదు కదా. అలంకరణ కూడా చాలా అవసరం. చక్కగా జడ వేసుకోవడం, జడలో పువ్వులు పెట్టుకోవడం, చక్కటి బొట్టు పెట్టుకోవడం, చక్కటి గాజులు వేసుకోవడం, శుభ్రమైన చీర కట్టుకోవడం, వేలు పెట్టి కొనక్కర్లే చీరలు, శుభ్రమైన బట్టలు కట్టుకోవడం ఒక స్త్రీగా నీ ధర్మం. అప్పుడు నువ్వు అలా ఉంటే నీ భర్త నీ మాట ఎందుకు వినడు? అలా ఉన్నా కూడా వినకపోతే అప్పుడు ఏం చేయాలండి? స్త్రీ ఖాళీ అవుతారు వాళ్ళ అవ్వాలి కదండి. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మీకు భర్త వినకపోవడము పక్కకు పెడితే, వినడం దాకా నేను మాట్లాడట్లే. నీ కొంగును ముడేసుకోవడం నీ బాధ్యత కాబట్టి నీ అలంకారం చెప్తున్నాను. నీ అలంకారం ఇలా ఉంటూనే తేడా వస్తే నువ్వు కాళీలా మారాలి, చెండిలా మారాలి, తొక్కి నార తీసేయాలి ఒక్కొక్కరిని. నిజంగా చెప్పాలి అంటే అవసరమైనప్పుడు ఈ అమ్మే, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి,
ముద్దు చేసినంతసేపు చేస్తాం, ఏదైనా తప్పు చేస్తే ఊరుకుంటామా? ఊరుకోమండి. అందుకే ఏం చెప్పారు? కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా ధరిత్రి. అవునా కాదా? క్షమలో భూదేవంత ఓపిక ఉండాలి. నువ్వు తల్లివి, ఒక రకంగా భోజనం పెట్టేటప్పుడు తల్లివి కాబట్టి ఏదైనా తప్పు చేస్తే ఆ కొంగుకు ముడి వేసుకున్న దానివి కాబట్టి కాళీలా కూడా మారాలి. కాళీలా ఎలా మారాలి? తొక్కి నార తీసేయాలి ఒక్కొక్కళ్ళది. భయపడాలి, మళ్ళీ తప్పు చేయాలంటే భయపడాలి. పురుషుడు భార్యను వదిలేసి తప్పు చేయాలంటే భయపడాలి. ఈ భార్య భర్తని కొంగుకి ముడి వేసుకోవాల్సిన బాధ్యత మాత్రం భార్యదే. ఇందుకు నేను స్త్రీని ఎందుకు ప్రత్యేకించి స్త్రీ గురించే చెప్తున్నాను అంటే, ఇందుకే నువ్వు కొంగును ముడి వేసుకుని తప్పు చేస్తే కాళీలా మారాలి. కానీ నేను వాళ్ళతో సమానం, వాళ్ళకేనా మాకేం లేదా, వాళ్ళని మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. వైవాహిక ఎందుకంటే స్త్రీకి భూదేవి కన్నంత ఓర్పు ఉండాలి. చెప్పాను కదా, త్యాగబుద్ధి ఎక్కువ అమ్మ. మనం అమ్మలం కదా. అవునండి. అమ్మలా క్షమించాలి భర్తల్ని కూడా అప్పుడప్పుడు. మనమే అనురాగాన్ని అందించాలి, మనమే అన్నం పెట్టాలి, మనమే అప్పుడప్పుడు కోప్పడాలి. ఎంతో తప్పులు చేస్తూ ఉంటారు, సరైన దారిలోకి తెచ్చుకోవాలి. భూదేవి కూడా ఏం చేస్తుందండి పాపం, అప్పుడప్పుడు తట్టుకోలేక భూకంపాలు వస్తున్నాయా, సునామీలు వస్తున్నాయి. మనం కూడా అంతే, అప్పుడప్పుడు కాళికలా మారాలి. కానీ ఆ తప్పు చేసే అవకాశం భర్తకి రాకూడదు అంటే నువ్వు లక్ష్మీదేవిలాగే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే లక్ష్మిలా ఉంటావో, నీ కొంగుకి నీ భర్తని ముడివేసుకుంటావో, ఇక్కడ పక్క చూపులు ఎందుకు చూస్తారు? పొద్దున్నేస్తారు ఆ దరిద్రపు కొట్టు నైటి. ఏం చూస్తారండి చెప్పండి? దానికి ఆ వంట చేస్తూ ఇట్లా ఇలా ఇలా పోస్తారు, దాని నిండా మసి చండాలం. పొద్దున్న స్నానం చేసి వేస్తే ఇక చీరలు కొనుక్కోవడం మానేస్తారు. ఇక రాబోయే రోజుల్లో మన సనాతన ధర్మంలో మన ఆహార్యానికి కావాల్సింది ఏంటి అంటే నైటీ. అదేదో ఒక రీల్ కూడా చూశాను నేను, బొట్టు పెట్టి నైటీలు ఇస్తున్నారు వాళ్ళు. ఇవైతే వేసుకుంటారు కాబట్టి. ఇలా ఉంటే నీకు భర్తని నువ్వు కొంగుని ఎందుకు ముడేసుకోగలవు? ముడి వేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నాను. వీటితో పాటు నువ్వు ఝాన్సీ లక్ష్మిలా ఎలా ఉండాలో కూడా నేను చెప్తాను. అందుకని నేను పాటించిన వాళ్ళ కోసం చెప్పట్లే. 1,00,000 మంది విన్నారనుకోండి, అందులో 10 మంది విన్నా చాలా సంతోషం. ఈ వినని 99,090 మందితో నాకు పని లేదు. ఆ విన్న 10 మందే నాకు అవసరం, నా సమాజానికి అవసరం, నా సనాతన ధర్మానికి అవసరం, నేను నా తల్లిలా కొలిచే నా భారత మాతకు అవసరం. అందుకని వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప కాదు, మన ధర్మాన్ని ఎలా పాటించాలి అనేది ఆలోచించండి. నేను పాటించను అని నిన్నెవడు అడుగుతున్నాడు? నువ్వు పాటించాల్సిన అవసరం ఉంది, పాటించాలి. నువ్వు భారతదేశంలో పుట్టినందుకు ఈ ధర్మాన్ని పాటించాలి. దెయ్యంలా జుట్టు విరబోసుకుంటే కాదు, ఖచ్చితంగా చెప్తున్నా. పూర్వం అనేవారు మీకు కుదిరిన జుట్టు విరబోసుంటే దెయ్యాలు పడతాయి అనేవారు. అవునండి. దెయ్యం అంటే ఏంటండి? సుజ్ఞానం పోయి అజ్ఞానం రావడమే. జ్ఞానం అనేది నశించి అజ్ఞానం కదా. ఈ దెయ్యం అంటే ఎక్కడో లేదు, అజ్ఞానమే దెయ్యం. మనతోనే ఉంటుంది. బొట్టు పెట్టుకోవడం, నిజంగా చెప్పాలండి, బొట్టు గురించి చెప్పుకున్నాం మనము. బొట్టు పెట్టుకోవడం అనేది మంగళకరమైన స్థితి, మంగళకరమైన పరిణామం. ఆ బొట్టు ఎప్పుడు తీసేస్తారు స్త్రీకి? మన నోటితో, నా నోటితో నేను చెప్పచ్చా? మరి ఎందుకు తీసేస్తున్నారు బొట్టు? మళ్ళీ వినడానికి చెప్పడానికి ఈవిడ ఇలా మాట్లాడిందని బాధగా ఉంది, తీసేస్తే బాధ లేదా? అమంగళకరమైన చర్యగా. అవునండి. ఎప్పుడు జుట్టు విరబోసిందండి ద్రౌపది? భారతంలో అవమానం జరిగినప్పుడు. అందుకని విరబోసింది. మళ్ళీ జుట్టు ముడెవరు? భర్తలు తన అవమానాన్ని నెరవేర్చిన తర్వాత జుట్టు ముడి వేసింది. అది పెద్ద యుద్ధానికి కారణమైంది. పెద్ద యుద్ధానికి. తన జుట్టు పట్టుకునే కదా లాక్కొచ్చాడు. అందుకే స్త్రీని జుట్టు పట్టుకు లాక్కూడదు. స్త్రీని పురుషుడు అన్నవాడు ఎవడు జుట్టు పట్టి లాగితే ఆ ఇల్లు నాశనమే. నేను చెప్పిన భారతము ఏంటి, ధృతరాష్ట్రుడి యొక్క 100 మంది సంతానము నశించడానికి కారణం ఏంటి తెలుసా అండి? ద్రౌపదీదేవి యొక్క జుట్టు పట్టుకొని లాక్కు రావడమే. సర్వనాశనం అయిపోయింది. అందుకనే పంచమ వేదం అంటారు కదండి. ఎన్నో ఉన్నాయమ్మా. అందుకని మేము తెలుసుకోము కాదు, తెలుసుకోండి, పాటించండి. హిందువుగా భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీమూర్తి మీద నీ సనాతన ధర్మాన్ని పాటించవలసిన బాధ్యత నీ మీద ఉంది.
బాధ్యతే కాదు, ఈ అలంకరణ వల్ల నీ భర్త నీకు దగ్గర అవుతారు. చక్కగా ఎప్పుడూ చక్కగా జడేసుకుని పువ్వులు పెట్టుకుని ఆ పువ్వుల నుంచి సువాసన వస్తూ ఉన్నప్పుడు భర్తకి తగిలింది ఆ సువాసన వెళ్ళిన ఎంత బాగుంటుందండి. చాలామంది దాన్ని నేను చెప్పకూడదు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు, ఆ అన్యోన్యతను మర్చిపోతున్నారు. కొంగుని ముడేసుకోవాలంటే నువ్వు సనాతన ధర్మాన్ని పాటించి తీరాలి. మన కోసమే పెట్టారు ఇవన్నీ, ఈ అలంకరణలన్నీ మన కోసమే, మనం బాగుండాలనే పెట్టారు. అందుకని పాటించి తీరాలి. మనం బాగుంటే కుటుంబం బాగుంటుంది. భర్తని కొంగుకు ముడేసుకోవాలి. అలాగే తేడా వస్తే భద్రకాళిలం కూడా కావాలి. ఇది మన సనాతన ధర్మం, ఇది మన సనాతన ధర్మం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.